అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి ఏదో పిండి కలుపుతున్నానని చూస్తున్నారా? ఈరోజు మనం చాలా అంటే చాలా టేస్టీగా ఉండే స్ట్రీట్ ఐటమ్ అనమాట. ఏంటనుకున్నారు? ఇది అట్ల రుబ్బు అనమాట. పుణుకులు వేద్దామని ఆలోచనలో ఉన్నాను. సో పుణుకులకి ఈజీగా ఎలా వేసుకోవాలి, క్విక్గా అయిపోతుందో చెప్తాను. చాలామంది పుణుకులు వేస్తే లోపల ముద్ద ముద్దగా ఉంటుంది. బట్ ఈ పిండి ఇలా వేసిన బట్టి వేసుకొని చూస్తే కనుక మీకు పర్ఫెక్ట్‌గా స్ట్రీట్ స్టైల్‌లో ఎలాగొస్తుందో సేమ్ అలాగే వస్తుంది. చూసారండి ఇది అట్ల రుబ్బు అనమాట. ఇది చూసారా బ్యాటర్ అన్నది ఎలా లూజ్‌గా ఉందో. సో, ఇలాగే బ్యాటర్ ఉండాలనమాట. స్మూత్‌గా ఉండాలి బ్యాటర్ అన్నది. ఎంత స్మూత్‌గా ఉంటే అంత బావుంటుంది. దీంట్లో సాల్ట్ మనం వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్‌లోకి ఎంత సాల్ట్ పడుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా! సో, అంత ఏసుకోవాలి. తర్వాత మీకు కావాలంటే ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను మీకు అది చెప్తాను. ఇప్పుడు ఒక హాఫ్ కప్ ఏమొచ్చి బియ్యపిండి తీసుకోవాలి. ఎందుకంటే క్రిస్పీనెస్ రావడానికనమాట. క్రిస్పీనెస్ వస్తుంది బియ్యపిండి. నాకు ఎంత తగినంత వేసుకుంటాను. సో, ఇది కూడా వేసుకొని నీట్‌గా కలుపుకోవాలి. నాకు ఈ తగినంత పిండి అయితే సరిపోయింది. ఇంక నేను ఎక్కువ వేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టితనం వచ్చేస్తుందనమాట. దీంట్లో లమ్స్ లేకుండా గట్టిగా ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. చూసారండి కొంచెం ఇందాక మనకు కొంచెం థిక్నెస్ వచ్చింది పిండి. చాలామంది మైదాతో వేస్తారు. మైదా అస్సలు మంచిది కాదు. బట్ కొన్ని కొన్ని ఐటమ్స్కి తప్పకుండా మనం మైదా తప్ప ఇంకోటి వాడడానికి ఆప్షన్ ఉండదు. అలాంటి టైంలో ఎప్పుడో తినొచ్చు కానీ అస్సలు మైదా అయితే యూస్ చేయకండి. దెన్ చూస్తున్నారండి జీరా అనమాట, జీలకర్ర. సో జీలకర్ర నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఏమొచ్చి చూసారా గ్రీన్ చిల్లీ, 2 గ్రీన్ చిల్లీస్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇది వేసుకున్నాను. 2 చిల్లీస్ సరిపోతుంది. సో ఇది బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట మనం. బాగా కలుస్తున్న తర్వాత కరివేపాకు ఇలాగా ఒక రెబ్బతో ఉంచుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనకి అలా పళంగా వేసుకున్నాం అనుకోండి, పిల్లలు తినేటప్పుడు వాళ్ళు పక్కన పెట్టియడమో లేదు అంటే ఇష్టంగా తినరు కొంతమంది కరివేపాకు. సో వాళ్ళు తీయడానికి అవకాశం లేకూడదంటే ఇలా కట్ చేసి వేసేయాలన్నమాట. చూడండి ఇలా బ్యాటర్ అన్నది ఇలా ఉంటుంది. మీరు ఎంత ఐటమ్స్ యాడ్ చేస్తుంటారో అంత థిక్నెస్ పెరుగుతుంది. సో ప్రాబ్లం అన్నది అస్సలు అక్కర్లేదు. చాలామంది సోడా గుండా అది వేస్తారు. దయచేసి సోడా గుండా అది యూజ్ చేయకండి. మీరు ఇది ఎప్పుడైతే చేసుకోవాలనుకుంటున్నారో పిండిని అన్నది 2 అవర్స్ బయటే పెట్టేస్తే ఆబ్వియస్లీగా ఫర్మెంట్ అయిపోతుంది. సో మీకు వేరే ఆప్షనల్ అన్నది అక్కర్లేదు అనమాట. ఫర్మెంట్ ఇది సూపర్ బెస్ట్ అనమాట ఈ ఐటమ్ అయితే. సో బిఫోర్ 2 అవర్స్ ముందే బయట పెట్టుకోవాలి ఫర్మెంట్ అవ్వడానికి. సో చూసారా బ్యాటర్ శుభ్రంగా కలిపేసాను కదా. ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ నేను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకున్నాను. సో ఇది కూడా అందులో యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది కూడా యాడ్ చేసుకొని గట్టిగా పిసుకుతూ కలపాలన్నమాట. ఎందుకంటే ఉల్లిపాయ ఫ్లేవర్ ముద్దలోకి దిగడానికి అనమాట. సరే అండి ఫైనల్ అయితే బ్యాటర్ అయితే ఇలాగుంది మనకి. చూడండి నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. జస్ట్ ఇలాగ వేసాను చూసారు, ఇలాగ ఉండలాగా ఎలాగైతే ఉందో సేమ్ బ్యాటర్ తర్వాత ఇలాగ మామూలుగా అయిపోద్ది. సో ఇలాగుంటే మనకు పర్ఫెక్ట్ అనమాట బ్యాటర్ అన్నది. సాల్ట్ మీకు చూసుకోండి, అన్నీ సరిపోయి అంటే ఓకే, లేదంటే తర్వాత సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడేని. తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం. ప్యాన్ తీసుకొని ప్యాన్ హాఫ్ ఫుల్గా ఆయిల్ అన్నది వేసుకోవాలి. దీనికి ఆయిల్ అన్నది అస్సలు లాగదు, ఎందుకంటే మనం సోడా గుండా యూజ్ చేయలేదు. ఇంకో టిప్ ఏంటంటే మనకి ఫర్మెంట్ అవ్వడానికి కూడా టైం లేదు అంటే పెరుగు అన్నది వేసుకోవచ్చు. ఒక పెరుగు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉన్నా చాలన్నమాట. మనకి అలాగైనా ఫర్మెంట్ అయిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నూనె వేడెక్కేదాకా కొంచెం ఆగాలి మనం. జస్ట్ మనం ఇలా పెడితే నూనె అన్నది వేడిగా తగులుతుంది చూసారా అండి. నూనె చాలా సెగలు వస్తున్నది. ఇప్పుడే మనం పుణుకులు అన్నది వేసుకోవాలి. పుణుకులు వేసేటప్పుడు చిన్న ట్రిక్ అయితే ఉంది. మనం ఇలాగా చేతి వేళ్ల మధ్యలోంచి ఇలా తీసుకొని ఇలా మధ్యలోకి తీసుకొని చాలామంది ఇలాగ వేస్తారు. అది బోండాలకి పుణుకులకి చాలా డిఫరెంట్ ఉంది. పుణుకులు అన్నది ఇలాగే వేయాలి, బోండాలు ఇలాగ వేయాలి. సో నేను బ్యాటర్ ఇలా తీసుకున్నాను. గ్యాస్ ఫ్లేమ్ హైలోనే ఉంది. ఇప్పుడు చూడండి నేను వేస్తాను. ఇలా వేయంగానే మనకి డౌన్లో చూసారండి ఎలాగ పైకి వచ్చి వేసిన వెంటనే ఇది పర్ఫెక్ట్ అనమాట మనకి ఇలా రావడానికి. ఇప్పుడు చాలా వేసుకొని మీకు చూపిస్తాను. చూసారండి పుణుకులు ఇలాగా స్ట్రీట్ స్టైల్ అయితే మనకి కొంచెం లైట్గా ఉంటుంది. మా ఇంట్లో కొంచెం క్రిస్పీ ఎక్కువగా తింటారు కాబట్టి నేను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో చూసారండి పుణుకులు అన్నది ఎంత క్రిస్పీగా బయట నుంచి ఉన్నాయో. చూసారండి టేస్ట్, కరివేపాకు, పచ్చిమిరకాయలు. బయటన స్ట్రీట్లోనైతే ఇవన్నీ వేయరు, ఏదో లైట్గా చాలా ముద్ద కొంచెం వేస్తారు. సో చూసారండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో టేస్టీగా పుణుకులు అయితే రెడీ అయిపోయాయి అనమాట. చూసారా
ఇలాగా మనకి ఎంత టేస్ట్గా ఉంటాయంటే ఎంత టేస్ట్గా ఉన్నాయి, చాలా వేడిగా ఉన్నాయి. మీకు ఇప్పుడు విరిపి చూపిస్తాను. చూసారండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎలాగంటే విరిగిపోయింది. లోపల చూడండి ఎంత స్పాంజీగా ఉందో. మనకి ఇదే కానీ మైదాతో చేసి సాగుతుంది. సో ఇది సాగే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇది మన అట్ల రుబ్బుతో చేసాం కదా. టేస్ట్ చేసి చూస్తాను. చాలా అయితే చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.